మన తెలుగు భాష ఎంత అందమైనదో చెప్పడానికి ఎన్నో కారణాలున్నాయి. అందులో ఒకటి సమాసాలు. ఈరోజు మనం ఈ సమాసాల వెనుక ఉన్న మ్యాజిక్ ఏంటో తెలుసుకుందాం. పదండి, మొదలుపెడదాం. సరే, మనం ఏం చూడబోతున్నామంటే అసలీ సమాసాలు ఎందుకు, వాటి నిర్మాణం ఎలా ఉంటుంది, ఆ తర్వాత అందులో ఉన్న ముఖ్యమైన రకాలు, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే విషయాలు చూద్దాం. చివరగా ఇవన్నీ మన భాషకి ఎలాంటి అందాన్నిస్తున్నాయో మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. ఒక చిన్న ప్రశ్నతో మొదలుపెడదాం. మనం మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు పెద్ద పెద్ద వాక్యాలు వాడతాం. అలా కాకుండా సింపుల్గా, షార్ప్గా చెప్పాలంటే ఏం చేయాలి? ఏ భాషలోనైనా సులభంగా మాట్లాడటానికే కదా చూస్తాం. మన తెలుగులో దీనికొక అద్భుతమైన, చాలా అందమైన పరిష్కారం ఉంది. అదే సమాసం. అవును, సమాసాలు చేసే మ్యాజిక్ ఇదే అన్నమాట. ఓ 3-4 పదాల్లో చెప్పాల్సిన విషయాన్ని చక్కగా ఒక్క పదంలో చెప్పేయొచ్చు. దీనివల్ల మన భాష వినడానికి చాలా బాగుంటుంది, అర్థం చేసుకోవడానికి సులభంగా ఉంటుంది. అయితే ఈ సమాసాలు అసలు ఎలా తయారవుతాయి, వాటి నిర్మాణమేంటి, వాటి వెనక ఉన్న బేసిక్ ఫార్ములా ఏంటో ఇప్పుడు చూద్దాం. చాలా సింపుల్. వేర్వేరు అర్థాలున్న రెండు లేదా కొన్నిసార్లు అంతకన్నా ఎక్కువ మాటల్ని ఒక్కటిగా కలిపేయడమే సమాసం, అంతే. దీనికి ఒక ఫార్ములా ఉంది, చాలా సులభమైన ఫార్ములా. ఒక సమాసంలో మొదటి పదాన్ని పూర్వపదం అంటాం, రెండవ పదాన్ని ఉత్తరపదం అంటాం. ఈ రెండూ కలిస్తే ఒక కొత్త సమాసపదం వస్తుంది. ఉదాహరణ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. అన్న, తమ్ముడు, ఈ రెండు వేర్వేరు పదాల్ని కలిపి అన్నదమ్ములు అంటాం. చూశారా, రెండు పదాలు కలిసి ఒక్కటైపోయాయి. అలాగే సీత, రాముడు కలిసి సీతారాములు అయ్యారు. ఓకే, బేసిక్స్ అర్థమయ్యాయి కదా. ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. ఈ సమాసాలలో ఎన్ని రకాలున్నాయో చూద్దాం. ఇక్కడే అసలైన మజా ఉంటుంది. తెలుగు వ్యాకరణంలో ముఖ్యంగా ఈ 6 రకాల సమాసాలుంటాయి. అబ్బో, 6ఉన్నాయా అని కంగారుపడకండి. వీటిని గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ ఏంటంటే ప్రాధాన్యత. అంటే ఆ కలిపిన 2 పదాలలో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది అనేది చూడాలి. అచ్చం ఒక త్రాసు లాంటిదనమాట. కొన్నిసార్లు మొదటి పదానికి బరువు ఎక్కువ, కొన్నిసార్లు రెండో పదానికి, ఇంకొన్నిసార్లు రెండిటికీ సమానమైన బరువు ఉంటుంది. ఆ ప్రాధాన్యత అనే ఒక్క సూత్రంతో ఈ 6 రకాలని మనం 4 సింపుల్ కేటగిరీస్గా విడగొట్టచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. చూడండి, మొదటిది పూర్వపద ప్రాధాన్యం, అంటే మొదటి మాటకు విలువ ఎక్కువ. రెండవది ఉత్తరపద ప్రాధాన్యం, అంటే రెండో మాటకు విలువ ఎక్కువ. మూడోది ఉభయపద, అంటే రెండూ ఇంపార్టెంటే. ఇక నాలుగోది ఉంది చూడండి, అది చాలా స్పెషల్. అక్కడ ఆ 2 పదాల అర్థం కాకుండా వేరే అర్థం వస్తుంది. ఉదాహరణకి ద్వంద్వ సమాసం తీసుకుందాం. ఇక్కడ 2 పదాలకి ఈక్వల్ వెయిట్. తల్లిదండ్రులు అన్నామనుకోండి, అందులో తల్లి ఎంత ముఖ్యమో తండ్రి కూడా అంతే ముఖ్యం. అంతే కదా, ఒకరిని తీసేసి మరొకరి గురించి చెప్పలేం. 2 కలిస్తేనే ఆ మాటకు పరిపూర్ణత. ఇప్పుడు అవ్యయీభావ సమాసం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వర్డ్ హీరో అన్నమాట, అంటే పూర్వపదానికే ప్రాధాన్యం. యథాశక్తి అనే మాట తీసుకుంటే శక్తి కొలది అని అర్థం. ఇక్కడ యథా అనే మొదటి పదం వల్లే ఆ అర్థమొస్తోంది. ఆ మొదటి పదం లేకపోతే అర్థమే మారిపోతుంది. దీనికి కంప్లీట్ ఆపోజిట్ తత్పురుష సమాసం. ఇక్కడ సెకండ్ వర్డ్ అంటే ఉత్తరపదం హీరో. రాజభటుడు అనే మాటలో అసలు పాయింట్ భటుడు గురించే. అతను ఎవరి భటుడు? రాజుగారి భటుడు. సో ఇక్కడ భటుడు అనే ఉత్తరపదానికే ప్రాధాన్యం. ఇక ఫైనల్గా బహువ్రీహి సమాసం. ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్. ఇక్కడ మనం మాట్లాడుకునేది ఆ 2 పదాల గురించి కాదు, వాటి వల్ల గుర్తొచ్చే మూడో వ్యక్తి లేదా వస్తువు గురించి. చక్రపాణి అంటే చక్రం చేతిలో ఉన్నవాడు అని కదా, కాని మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? విష్ణుమూర్తి గురించి. సో ఇక్కడ చక్రం కాదు, పాణి అంటే చెయ్యి కాదు, విష్ణువు అనే మూడో అర్థమే ప్రధానం. సరే, ఇదంతా చూశాక మనకు సమాసాల గురించి అర్థమైన మెయిన్ పాయింట్స్ ఏంటి? ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసుకుందామా? మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, 1. సమాసాలు మన భాషని సింపుల్ అండ్ స్వీట్గా చేస్తాయి. 2. ప్రతి సమాసంలో ఒక పూర్వపదం, ఒక ఉత్తరపదం ఉంటాయి. 3. ఏ పదానికి ప్రాధాన్యత ఎక్కువ అనేదాన్ని బట్టి మనం వాటి రకాల్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇవన్నీ మన తెలుగు భాషకు మరింత లోతుని, అందాన్ని ఇస్తాయి.
ఇప్పుడు సమాసాల నిర్మాణం ఎలా ఉంటుందో తెలిసింది కదా. ఇకపై మనం మాట్లాడేటప్పుడు ఎక్కువగా గమనించి చూడండి. మనకు తెలియకుండానే రోజూ మన మాటల్లో ఎన్ని సమాసాలు వాడుతున్నామో తెలిస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది. ముఖ్యంగా తత్పురుష సమాసం గురించి చర్చిద్దాం. అసలు దీని రహస్యమేమిటి? ఇందులో అధికారమంతా రెండవ పదానిదే అంటారు. మరి ఈ అధికార బదిలీ ఎలా జరుగుతుంది? తప్పకుండా. మీరన్నట్లు సమాసాలు భాషకు అందాన్ని, పొదుపును ఇస్తాయి. తామర రేకుల వంటి కన్నులు కలది అని పెద్దగా చెప్పే బదులు తామర సాక్షి. అంతే, ఎంత క్లుప్తంగా అందంగా ఉందో చూడండి. తత్పురుష సమాసం ప్రత్యేకత అదే. రెండు పదాలు కలిస్తే ఆ కిరీటం రెండవ పదానికే పెడుతుంది. ఇక దానిలో దాగి ఉన్న విభక్తి ప్రత్యయాల ఆధారంగా దాని రకాలను ఎలా గుర్తించాలో ఈ సోర్సుల సహాయంతో వివరంగా చూద్దాం. చాలా బావుంది. అయితే ముందుగా ఆ ప్రాథమిక సూత్రం గురించే మాట్లాడుకుందాం. ఉత్తరపద ప్రాధాన్యం అంటే రెండవ పదం యొక్క అర్థమే ప్రధానం అని ఈ నోట్స్లో చాలా స్పష్టంగా ఉంది. అవును. ఉదాహరణగా రామబాణము అని ఇచ్చారు. వినడానికి రాముడు, బాణం రెండూ ముఖ్యమే అనిపిస్తుంది కదా. మరిక్కడ బాణం ఎలా ప్రధానమవుతుంది? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే ఆ వ్యాకరణ తర్కం దాగి ఉంది. ఒక సమాస పదంలో దేనికి ప్రాధాన్యముందో తెలుసుకోవాలంటే దాని ఒక వాక్యంలో పెట్టి చూడాలి. ఓకే. మన సోర్సులో రామబాణముతో చంపెను అనే వాక్యముంది కదా. అవును, ఉంది. ఇప్పుడు ఆ వాక్యంలో ఉన్న క్రియను అంటే చంపెను అనే పనిని మనం ప్రశ్నిద్దాం. దేనితో చంపెను అని అడిగితే సమాధానమేమొస్తుంది? బాణంతో అనొస్తుంది. అంతే, రామునితో అని రాదు కదా. క్రియతో నేరుగా సంబంధమున్నది రెండవ పదమైన బాణముకే. అందుకే ఇది ఉత్తరపద ప్రధాన సమాసం. రాముడు కేవలం ఆ బాణానికి సంబంధించినవాడు అంతే. ఓహ్, అలాగనమాట. అంటే క్రియ ఎవరివైపు వేలెత్తి చూపిస్తే వాడే రాజు. ఇక్కడ బాణం రాజు, రాముడు మంత్రి లాంటివాడు. సరే, ఇక రెండవ సూత్రం. సమాసం పేరు ఎలా పెట్టాలనేది. విగ్రహవాక్యం రాస్తే అందులో మొదటి పదం ఏ విభక్తిలో ఉంటే అదే ఆ సమాసం పేరవుతుందన్నారు. అసలు ఈ విగ్రహవాక్యం అంటే ఏమిటి? విగ్రహవాక్యం దాన్ని ఒక ఎక్స్రే లాగా అనుకోవచ్చు. ఎక్స్రేనా? అవును. అంటే పైన కనిపించే పదాల లోపల ఆ దాగి ఉన్న అసలు సంబంధమేంటో బయటపెడుతుంది. అంటే లోపించిపోయిన విభక్తి ప్రత్యయాన్ని అది చూపిస్తుంది. ఆ ప్రత్యయాన్ని పట్టుకుంటే చాలు. కరెక్ట్. దాన్ని పట్టుకోవడం ద్వారానే మనం అది ఏ రకమైన తత్పురుష సమాసమో ఖచ్చితంగా చెప్పగలం. చూడండి, రాజు భటుడు అనే పదంలో వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏమిటో పైకి తెలియదు. నిజమే. రాజు యొక్క భటుడు అని విగ్రహవాక్యం రాస్తే ఆ యొక్క అనే ప్రత్యయం బయటపడుతుంది. అప్పుడది షష్ఠీ తత్పురుష అని మనకు తెలిసిపోతుంది. అందుకే విగ్రహవాక్యం చాలా కీలకం. అర్థమైంది. ఎక్స్రే ఉదాహరణ చాలా బాగుంది. సరే, ఇప్పుడు మనం ఈ తత్పురుష సమాసంలోని రకాలను ఒక్కొక్కటిగా చూద్దాం. మన సోర్సుల ప్రకారం మొదటిది ప్రథమ తత్పురుష సమాసము. ఉదాహరణగా అర్ధరాజ్యము అని ఉంది. దీని విగ్రహవాక్యం రాజ్యము యొక్క అర్ధభాగము. ఇక్కడే నాకొక సందేహం వస్తుంది. అడగండి. విగ్రహవాక్యంలో యొక్క అని ఉంది కదా. యొక్క అనేది షష్ఠి విభక్తి ప్రత్యయం. మరి దీనిని ప్రథమా తత్పురుష అని ఎందుకు అంటున్నారు? ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. అద్భుతమైన సందేహం. చాలామంది ఇక్కడే తికమక పడతారు. ఇదొక ప్రత్యేకమైన నియమమన్మాట. ఇక్కడ విగ్రహవాక్యంలో యొక్క ఉన్నప్పటికీ సమాసంలో పూర్వపదమైన రాజ్యము అనేది ఉత్తరపదమైన అర్ధభాగము అనే పదానికి విశేషణంగా పనిచేస్తుంది. విశేషణంగానా? అంటే దాని గుణాన్ని చెబుతోందా? సరిగ్గాదే, దాని లక్షణాన్ని చెప్తుంది. వ్యాకరణశాస్త్రం ప్రకారం ఇలాంటి సందర్భాలలో పూర్వపదం ప్రథమా విభక్తిలో ఉన్నట్టుగానే పరిగణించాలి. రాజ్యము అనేది ప్రథమ విభక్తి రూపం కదా. అవును. డు, ము, వు, లు ప్రథమ విభక్తి. అందుకే దీనికి ప్రథమా తత్పురుష అని పేరు. ఇంకో ఉదాహరణ చూస్తే ఇంకా స్పష్టత వస్తుంది. మధ్యాహ్నము అంటే అహ్నము యొక్క మధ్యభాగము. కరెక్ట్. ఇక్కడ కూడా అహ్నము అంటే పగలు ప్రథమా విభక్తిలో ఉంది. కాబట్టి పేరు ప్రథమా తత్పురుష. ఓకే ఓకే. అంటే విగ్రహవాక్యంలో కనిపించే ప్రత్యయం కన్నా సమాసంలో ఉన్న మొదటి పదం రూపాన్ని, దాని పాత్రను బట్టి పేరు పెట్టాలన్నమాట. ఇది చాలా ముఖ్యం. సరే, ఇక రెండవ రకం ద్వితీయ తత్పురుష సమాసము. అవును. దీనికి కృష్ణశ్రుతుడు అని ఉదాహరణ ఉంది. విగ్రహవాక్యం కృష్ణుని ఆశ్రయించినవాడు. అవును. ఇక్కడ కృష్ణుడి అనే పదంలో నీ అనే ద్వితీయ విభక్తి ప్రత్యయం చాలా స్పష్టంగా ఉంది. ఎవరిని ఆశ్రయించాడు అని ప్రశ్నిస్తే
కృష్ణుని అని సమాధానమొస్తుంది. నిన్, నున్, లన్, కూర్చి, గురించి ఇవి ద్వితీయ విభక్తి ప్రత్యయాలు. కరెక్ట్. ఈ ప్రత్యయాలు విగ్రహవాక్యంలో పూర్వపదానికి చేరితే అది ద్వితీయా తత్పురుష అవుతుంది. చూడండి, కృష్ణుని ఆశ్రయించినవాడు అనే 3 పదాల వాక్యం కృష్ణశ్రుతుడు అనే ఒక అందమైన పదంలోకి వచ్చేసింది. భాషా పొదుపు అంటే ఇదే. నిజమే. మరో ఉదాహరణ నెలతాల్పు, అంటే నెలను ధరించినవాడు. శివుణ్ణి ఇలా అంటారు. ఇప్పుడు మనం ఒక పనికి గల కారణాన్ని లేదా ప్రయోజనాన్ని సూచించే కొన్ని సమాసాలను కలిపి చూస్తే బావుంటుందేమో. మంచి ఆలోచన. అంటే ఒక పని దేనిచేత జరిగింది, ఎవరి కొరకు జరిగింది, లేదా దేని వలన జరిగింది అని చెప్పేవి. మన సోర్సులలో తర్వాత స్థానాల్లో ఉన్న తృతీయ, చతుర్థి, పంచమీ తత్పురుషాలు ఈ కోవకే చెందుతాయనుకుంటా. చాలా మంచి ఆలోచన. అలా ఒక గ్రూప్లాగా చూస్తే వాటి మధ్య ఉన్న సంబంధం, తేడా కూడా సులభంగా అర్థమవుతుంది. ముందుగా తృతీయ తత్పురుష సమాసము తీసుకుందాం. సరే. ఇది ఒక పని జరగడానికి సాధనాన్ని లేదా కారకాన్ని తెలియజేస్తుంది. చేతన్, చేన్, తోడన్, తోన్ అనేవి దీని ప్రత్యయాలు. మన సోర్స్లోని ఉదాహరణ గుణహీనుడు. విగ్రహవాక్యం గుణము చేత హీనుడు. అవును. దేని చేత హీనుడు అంటే గుణము చేత. అంటే గుణాలు లేకపోవడం అనే కారణం చేత అతను హీనుడయ్యాడనమాట. అలాగే నెల తక్కువవాడు అంటే నెల చేత తక్కువవాడు అని అర్థం. అంటే ఒక కత్తి చేత నరకడం, ఒక కలంతో రాయడం అలాంటి సందర్భాల్లో ఇది వస్తుందన్నమాట. మరి ఒక పని ఎవరికోసం చేస్తున్నామో చెప్పాలంటే అప్పుడు చతుర్థి తత్పురుష అవసరం వస్తుంది కదా. ఖచ్చితంగా. అదే చతుర్థి తత్పురుష సమాసము. కొరకున్ కై అనేవి దీని ప్రత్యయాలు. ఇది ఒక ఉద్దేశాన్ని సూచిస్తుంది. సోర్సులో దేవర మేలు అనే ఉదాహరణ ఉంది. అంటే దేవర కొరకు మేలు, ఎవరి కొరకు? దేవర కొరకు. సరిగ్గా. మనం రోజు వాడే పదం వంట చెరకు. దాని విగ్రహవాక్యం వంట కొరకు చెరకు, అంటే వంట ప్రయోజనం కోసం వాడే చెరకు అని. ఈ లాజిక్ అర్థమైతే చాలు. ఇప్పుడు ఈ గ్రూప్లో చివరిది. ఒక దాని నుండి ఏదైనా పుట్టినప్పుడు లేదా భయం లాంటి వాటికి కారణాన్ని చెప్పేటప్పుడు అదే పంచమీ తత్పురుష కదా. అవును. అదే పంచమీ తత్పురుష సమాసము. దీని ప్రత్యయాలు వలనన్, కంటేన్, పట్టి. ఇది అపాదాన కారకాన్ని సూచిస్తుంది. అంటే ఒక దాని నుండి వేరుపడటం, పుట్టడం, భయపడడం లేదా పోలికను చెప్పడం. మన ఉదాహరణ దొంగ భయం. దీని విగ్రహవాక్యం దొంగ వలన భయము. భయానికి మూలం ఎవరు? దొంగ. ఆ భయం దొంగ నుండి వచ్చింది. అందుకే ఇది పంచమీ తత్పురుష. పోలికకు కూడా ఉదాహరణ ఉంది కదా. ఉంది. ప్రాణాధికుడు అంటే ప్రాణము కంటే అధికుడు. ఇక్కడ కంటే అనే ప్రత్యయం ఇద్దరి మధ్య పోలికను చూపిస్తోంది. ఇది కూడా పంచమీ తత్పురుష సమాసమే. ఇప్పటివరకు చూసినవి చాలా తార్కికంగా ఉన్నాయి. ఇప్పుడు మనం చాలా తరచుగా వాడే సమాసం దగ్గరికి వద్దాం. సంబంధాన్ని చెప్పేది షష్ఠీ తత్పురుష సమాసము. అవును. రాజభటుడు, చెట్టుకొమ్మ ఇవన్నీ దీనికి ఉదాహరణలు. అంటే రాజు యొక్క భటుడు, చెట్టు యొక్క కొమ్మ. ఇది చాలా సూటిగా, సులభంగా ఉన్నట్టు అనిపిస్తుంది. నిజమే. ఇది వాడుకలో ఎక్కువగా ఉండటం వల్ల మనకు అంత సులభంగా అనిపిస్తోంది. కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ ఇవన్నీ షష్ఠీ విభక్తి ప్రత్యయాలు. ఇందులో యొక్క అనే ప్రత్యయం సంబంధాన్ని సూచిస్తోంది. ఆ సంబంధం రకరకాలుగా ఉండొచ్చు అంటారా? అవును. రాజభటుడులో రాజుకు భటుడికి మధ్య ఉన్నది స్వామి సేవక సంబంధం. చెట్టు కొమ్మలో చెట్టుకు కొమ్మకు మధ్య ఉన్నది అవయవీ సంబంధం. అంటే ఒక భాగం పూర్తి వస్తువు. కరెక్ట్. మామిడి పండు అంటే మామిడి యొక్క పండు. ఇది కూడా షష్ఠీ తత్పురుషనే. ఇలా సంబంధాన్ని చెప్పే సందర్భాల్లో ఈ సమాసం వస్తుంది. ఇక 7వది సప్తమీ తత్పురుష సమాసము. ఒక విషయంలో లేదా ఒక ప్రదేశంలో నైపుణ్యాన్నిగాని స్థితినిగాని చెప్పడానికిది ఉపయోగపడుతుందనుకుంటా. ఉదాహరణకి మాట నేర్పరి. సరిగ్గా చెప్పారు. అందున్, నన్ అనేవి సప్తమి విభక్తి ప్రత్యయాలు. ఇవి అధికరణ కారకాన్ని, అంటే ఒక క్రియకు ఆధారాన్ని, అది స్థలం కావచ్చు, కాలం కావచ్చు, విషయం కావచ్చు, దాన్ని సూచిస్తాయి. మాట నేర్పరి అంటే మాట యందు నేర్పరి. అవును. దేని యందు నేర్పరి? మాట అనే విషయం నందు. అలాగే గృహకృత్యములు అంటే గృహమందలి కృత్యములు, అంటే ఇంట్లో చేసే పనులు. దేశభక్తి అంటే దేశము నందు భక్తి. ఓకే. ఇప్పటివరకు మనం విభక్తుల ఆధారంగా వచ్చే 7 రకాలను చూశాం. ఇప్పుడు చివరిగా వీటన్నిటికంటే భిన్నమైనది, పేరు కూడా కొంచెం వింతగా ఉన్నది ఒకటి ఉంది. అదే నన్య తత్పురుష సమాసము.
ఇది వ్యతిరేకార్థాన్ని ఇస్తుందని సోర్స్లో ఉంది. ఉదాహరణకు అజ్ఞానము, అసత్యము. అవును, దీనిని అభావార్థక సమాసమని కూడా అంటారు. అంటే లేదు కాదు అనే అర్థాన్నిచ్చేది. నా అనే సంస్కృత అవ్యయం వ్యతిరేకార్థాన్ని సూచిస్తుంది. అయితే ఇక్కడ అసలైన వ్యాకరణ చమత్కారమేమిటంటే ఆ నా అనే వర్ణం సమాసంలోకి వచ్చేసరికి ఎలా రూపాంతరం చెందుతుందనేది. మన సోర్స్లో దీనికొక స్పష్టమైన నియమమిచ్చారు. చాలామంది దీన్ని గమనించరు. ఓ అలాగా? ఏమిటా నియమం? అంటే నా ఎప్పుడూ ఆగానే మారుతుందా, లేక వేరే రూపాలు కూడా ఉన్నాయా? ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. నా తర్వాత వచ్చే పదం హల్లుతో అంటే కా, చా, టా, తా, పా వంటి వాటితో మొదలైతే ఆ నా కాస్త ఆగా మారుతుంది. ఓకే. ఉదాహరణకు నా ప్లస్ సత్యము. ఇక్కడ సత్యములో మొదటి అక్షరం సా ఒక హల్లు, కాబట్టి నా కాస్త ఆగా మారి అసత్యము అవుతుంది. అలాగే నా ప్లస్ ధర్మము. అధర్మము. కరెక్ట్. మరి ఒకవేళ అచ్చుతో మొదలైతే, ఉదాహరణకు ఉచితము అనే పదానికి వ్యతిరేకం చెప్పాలంటే నా ప్లస్ ఉచితము, అనుచితము అనలేము కదా? వినడానికే బాగోలేదు. సరైన పాయింట్ పట్టుకున్నారు. అక్కడే రెండో నియమం వస్తుంది. ఒకవేళ నా తర్వాతొచ్చే పదం అచ్చుతో అంటే ఆ, ఈ, ఊ వంటి వాటితో మొదలైతే అప్పుడు ఆ నా అన్గా మారుతుంది. అన్. అవును, అన్. అప్పుడు నా ప్లస్ ఉచితము కలిస్తే అన్ ప్లస్ ఉచితముగా మారి సంధి జరిగి అనుచితము అవుతుంది. అలాగే నా ప్లస్ ఏకము. అన్ ప్లస్ ఏకము, అనేకము. సరిగ్గా అదే. నా ప్లస్ అంతము. అనంతము. అద్భుతం. ఈ చిన్న తర్కం తెలిస్తే నంచి తత్పురుష సమాసం ఎప్పటికీ తప్పుపోదు. నిజమే. మొత్తం మీద దీని సారాంశం ఏమిటంటే, తత్పురుష సమాసం అనేది పదాలను పొదుపుగా, అర్థవంతంగా కలపడానికి ఒక తార్కికమైన పద్ధతి. ఇందులో 2 బంగారు సూత్రాలున్నాయి. 1 అధికారం ఎప్పుడూ రెండో పదానిదే. అవును. 2 సమాసం పేరు దాని విగ్రహవాక్యంలోని మొదటి పదం యొక్క విభక్తిపై ఆధారపడి ఉంటుంది. అవును. ప్రథమ నుండి సప్తమి వరకు ఆ విభక్తుల గొలుసును అనుసరించి చివరగా వ్యతిరేకార్థాన్ని ఇచ్చే నంచ్ తత్పురుష వరకు ప్రతి రకం దాని సొంత ప్రత్యేకతను, ప్రయోజనాన్ని కలిగి ఉంది. ఈ నిర్మాణం అర్థం చేసుకుంటే తెలుగులోని క్లిష్టమైన పదాలను కూడా సులభంగా విడదీయడం, వాటి అర్థాన్ని గ్రహించడం, అలాగే కొత్త పదాలను సృష్టించడం కూడా సులభమవుతుంది. ఇది కేవలం పరీక్షల కోసమే కాదు, భాష మీద పట్టు సాధించడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ సోర్సులన్నీ తత్పురుష సమాసం గురించి, అంటే రెండవ పదం ప్రధానంగా ఉండే సమాసం గురించి చెప్పాయి. ఇది వింటున్నప్పుడు నాకొక ఆలోచనొస్తోంది. మరి దీనికి వ్యతిరేకంగా మొదటి పదమే ప్రధానంగా ఉండే సమాసాలు ఉంటాయా? లేదా 2 పదాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చే సమాసాలు కూడా ఉంటాయా? ఒకవేళ ఉంటే వాటిని ఏమంటారు? వాటి నియమాలెలా ఉంటాయి? బహుశా మనం దాని గురించి మరోసారి ఆలోచించవచ్చు.